నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రభుత్వ సలహాదారు సజ్జులేమో కౌంటింగ్ కేంద్రాల దగ్గర నియమ నిబంధనలు పాటించే వాళ్ళు కాకుండా ఎవరైతే కౌంటింగ్కి అడ్డుపడతారో గొడవలు చేస్తారో వాళ్ళే అక్కడ ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా ఏమో ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గర గొడవలు చేస్తారో ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. సో మరి వీరిద్దరి మధ్యన కౌంటింగ్ రోజు గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందా, మాటామాట వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సజ్జులేమో వాళ్ళ ఏజెంట్లకి కౌంటింగ్ కేంద్రాల దగ్గర నియమ నిబంధనలు పాటించే వాళ్ళు వద్దో, ఎవరైతే కౌంటింగ్కి అడ్డుపడతారో అడ్డంగా వెళ్ళిపోయి గొడవలు చేస్తారో వాళ్ళు అక్కడ ఉండాలి అని ఆయన అంటున్నారు. కానీ ముఖేష్ కుమార్ మీనా ఏమో ఎవరైతే గొడవలు చేస్తారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తామని ఆయన అంటున్నారు. సో మరి వీళ్ళిద్దరి మధ్యన కౌంటింగ్ రోజు గొడవ జరిగేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా వీళ్ళ మాటల ద్వారా? ముఖేష్ కుమార్ మీనా ఏమన్నారు, CEO గొడవలు చేస్తే అల్లర్లకు పాల్పడితే తోక కత్తిరిస్తామన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి చూసాములే చాలా మందిని అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్. ఇది అక్కడ ఉన్నదంతా కూడా మామూలు వ్యక్తుల నేరగాళ్ల స్వర్గంగా మారినటువంటి పరిస్థితుల్లో క్రిమినల్స్ హెవెన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో. ఒక రకం నేరం కాదు, అన్ని రకాల నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్, సంప్రదించాల్సిన చిరునామా ఆంధ్రప్రదేశ్గా మారిన దీంట్లో ముఖేష్ కుమార్ మీనా గారు నేను ఊరుకునే ప్రసక్తే లేదు, కౌంటింగ్ హాల్ దగ్గర మీరు ఏమాత్రం గొడవలు చేసినా అంటే వాళ్ళనే మాట చూసాములే చాలా మందిని అంటారు అన్నమాట. అఫెండర్ వీళ్ళేంటి హ్యాబిచువల్ అఫెండర్స్. ఎవరు ఒక నేరం కాదు కదా, పదే పదే అనేక నేరాలకి చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు వీళ్ళని దారిలోకి తీసుకురావటం అనేది ఏంటి, ఇది మదపుటేనుగుగా మారింది. మదమెక్కిన ఏనుగుని నువ్వేం చేయాలా, సూత్తో గుచ్చితే ఆగుద్దా, అంకుశంతో పొడవాలన్నమాట. సరే నేను అంకుశంతోనే పొడుస్తాను అంటున్నాడు ఈయన, చూడాలి. ఎందుకంటే మనం పోలింగ్ నాడే చూసాం. పోలింగ్ నాడేంటి, నీకు 250 కంపెనీల బలగాలు ఉన్నాయి, 1,10,000 మంది పైన పోలీసులు ఉన్నారు. కర్ణాటక నుంచి తెచ్చారు, తమిళనాడు నుంచి తెచ్చారు, మామూలుగా CRPF కేంద్ర పారా మిలిటరీ వీళ్ళకి బలగాలన్నీ వచ్చినా కూడా అడ్డుకోలేకపోయాయి. హింస మనం చూసాం, తలలు పగిలాయి. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ గొడ్డలితో తల మీద కొట్టారు కదా, అసలు ఎమ్మెల్యేనే నీకు EVM నేలకేసి కొట్టారు కదా, అడ్డుపడినటువంటి ఏజెంట్ తలబద్దలు కొట్టారు కదా. ఏ విధంగా అసలు ఆ పోలింగ్ నాడు అంత జరిగింది. మళ్ళీ పోలింగ్ అనంతర హింస కూడా చూసాం. ఏది తగలబెట్టారు, మామూలుగా తగలబెట్టలా, వాహనాలు తగలబెట్టారు, పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు, ఇళ్ళు తగలబెట్టిన దీంట్లో పోలింగ్ నాడు జరిగింది, పోలింగ్ అనంతరం జరిగింది. ఇప్పుడు వస్తుంది కౌంటింగ్. 4వ తారీఖు కౌంటింగ్ అంటే ఇదొక అగ్ని పరీక్ష అన్నమాట. ఏది కేంద్ర సంస్థలకు కానీ పోలీసుకు కానీ మరి ఎన్నికల వ్యవస్థకే ఇది సవాల్ విసురుతోంది. ఇక్కడ నేర వ్యవస్థ వేళ్ళునుకు పోయిన దీన్ని పెకిలించటం అనేది మీనా వల్ల అవుతుందా? అప్పుడు సజ్జల గారు ఏమన్నారు, మేమున్నాం మీరు దిగండి అంటాడు. దేనికైనా సరే మీరు పొరపాటైనా సరే, ఏ పొరపాటు చేసినా పర్వాలేదు, ఏ తప్పులు చేసినా పర్వాలేదు, మన లక్ష్యం వైపు వెళ్ళాలంటున్నాడు. ఏంటి లక్ష్యం? వీళ్ళ టార్గెట్ ఏంటి? టార్గెట్ చేరుకోవటమే మన లక్ష్యం అంటే ముఖ్యమంత్రి పదవే మన లక్ష్యం, ఏదో విధంగా అధికారం పొందటమే మన లక్ష్యం. నో రూల్స్, ఓన్లీ రూలింగ్ అంటోంది ఎవరు? సజ్జల. ఈయనేమంటున్నాడు? ఓన్లీ రూల్స్ అంటున్నాడు. ఎవరు? మీనా. ఇది సజ్జల మీనా వర్సెస్ కాదు, ఇదేంటి వ్యవస్థల మధ్య యుద్ధం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే అణిచేయాల్సినటువంటి బలగాలే నేరస్తులతో కుమ్ముక్క కావటం ట్రాజడీ. మనం చూసాం. మల్లికా గార్గ్ నిన్న మాట్లాడుతూ ఏమన్నారు, పల్నాడు అసలు దేశంలోనే ఇంత చెడ్డ పేరు వచ్చింది, మాచర్ల, నరసరావుపేట
దేశం మొత్తం తెలిసిపోయాయి. తెనాలి కూడా జాతీయ మీడియా మొత్తం చూపించిన దీంట్లో ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు, ఈవీఎం నెలకేసి కొట్టాడు, పోలింగ్ ఏజెంట్ల తలలు పగలగొట్టారు. మొత్తం అల్లరల్లరి అయినటువంటి పరిస్థితుల్లో ఆమె మల్లికా గార్గ్ ఏముంది, పోలీస్ వ్యవస్థని చాలా తప్పు పట్టింది. మా వాళ్ళే బుల్షిట్, ఇక్కడే బ్లాక్ షీప్ ఉన్న దీంట్లో పోలీసుల నుంచి సమాచారం వాళ్ళకి వెళ్తుందంటే ఏ విధంగా ఈ నేరస్తులు తప్పించుకోగలిగారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళగలిగారు? వీళ్ళ సహకారంతోనే కదా. ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా వెళ్ళారు ముఖ్యమంత్రి దగ్గరికి? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళారు, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి ఎలా వెళ్ళారు? ఇప్పుడు తమిళనాడుకి ఎలా వెళ్ళారు? విదేశాలకు కూడా వెళ్ళాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు దీంట్లో ఇవాళ మీరు ఏది పాస్పోర్ట్లు సీజ్ చేసినా ఇంకేం సీజ్ చేసినా మీలో బ్లాక్ షీప్ ఉన్నప్పుడు పోలీసులో కావచ్చు, రెవెన్యూ వ్యవస్థలో కావచ్చు, ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషులు ప్రభుత్వం చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. దీంట్లో ఎవరు వాళ్ళకి వాళ్ళ కాపలాదారు? కంచే చేను మేస్తే ఆ చేనుకి ఇంకా రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు చేనుకి కాపలాగా నువ్వేమేస్తావు? కంచేస్తావు. ఇప్పుడు మన వ్యవస్థకి కాపలాగా ఏం పెట్టారు? పోలీసుని పెట్టారు. ఇప్పుడు ఈ పోలీసులే మేస్తున్నారు కదా, కంచే చేను మేస్తే అంటే అందుకనమాట. అంటే ముందు మీనా గారైనా, మల్లికా గార్గ్ అయినా, వేరే ఎవరైనా సరే, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయినా ముందు మీ దగ్గర బ్లాక్ షీప్ నేరేసుకోవాలి. చేశారు, కొంతమందిని తప్పించారు, విధులను వేటేశారు. మనం చూసాం 34 మందిని ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు నిన్న కూడా చూసాం. ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్లో 3 లేపేశారు. అయినా చెవిరెడ్డి దగ్గరికి సీసీ ఫుటేజ్ ఎట్టా వచ్చింది? పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సినటువంటి సీసీ ఫుటేజీ మీరు ఇవ్వకుండానే చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళిందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సీసీ ఫుటేజ్ శుభ్రంగా వేసి నీకు డెమాన్స్ట్రేషన్ చేశాడు. ఏమని? ఇదిగో పులివర్తి నాని మనుషులు ఇట్లా మా వాళ్ళని కొట్టారు, మార్చేశాడు సినిమా. అంటే సీసీ ఫుటేజ్ మీరే అతనికి ఇచ్చారు. ఆ సీసీ ఫుటేజ్ మీరు ఎందుకని ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇవ్వలేదు? ఎంక్వైరీ ఆఫీసర్కి ఎందుకు ఇవ్వలేదు? సిట్కి ఎందుకని ఇవ్వలేదు? పద్మావతి వర్సిటీలో ఆ రోజు జరిగినటువంటి గొడవలు, పులివర్తి నాని మీద హత్యాయత్నం, అదంతా మనకు ఎలా తెలిసింది? మీడియాకి కానీ మీకు కానీ ఎలా తెలిసింది? నాని కారులో నుంచి, డాష్ బోర్డులో నుంచి తీసిన విజువల్స్. వాళ్ళు ముందు నడుస్తూ నానికి సైడ్ ఇవ్వకపోవటము, నాని మీద దాడి చేయటము, ఆ సమ్మెట కూడా చూసావు కదా, సమ్మెటతో కారుకు బద్దలు కొట్టటము, హత్యాయత్నం. ఇవి ఎలా వచ్చాయి? కారు డాష్ బోర్డులో నుంచి తీసిన విజువల్స్ కనపడుతుంది నీకు స్పష్టంగా. మరి అక్కడ విధ్వంసం జరిగింది, అతనికి హత్యాయత్నం జరిగింది, దాని మీద సిట్ వేసారు, పల్నాడు మీద, తిరుపతి మీద, చంద్రగిరి, వాటన్నిటిపైన. ఆ సిట్కి ఇవ్వాల్సిన సీసీ ఫుటేజ్ ఏమో లేదంటారు, రికార్డు కాలేదంటారు, సీసీ కెమెరాలు పనిచేయలేదంటారు. కానీ ఫుటేజ్ ఎవరి దగ్గరికి వెళ్ళుద్ది? ఇప్పుడు అంటే ఏంటి? బ్లాక్ షీప్ ఎక్కడుంది? మీ మనుషులు, మీ వాళ్ళే. మీరే వెన్నుపోటు పొడిస్తే ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఇందిరాగాంధీని బయట వాళ్ళు చంపలా, వేరే వాళ్ళు చంపలా. ఇందిరాగాంధీ గన్మెన్లే ఆమెని చంపేసిన పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేరగాళ్ళు ఇంత పేటరేగిపోయారు. క్రిమినల్స్ ఏమనంటారేంటి అంటే, క్రిమినల్స్కి షెల్టర్ ఇస్తోంది పోలీస్, క్రిమినల్స్కి బాడీ గార్డులుగా మారింది పోలీస్, కోర్టులుగా మారారనమాట కొంతమంది పోలీసులు. వాళ్ళల్లో మార్పు రావాలా? నిన్న మల్లికా గార్గ్ పాపం వినుకొండలో ఆమె తన యొక్క సహాధ్యాయులు, సహచరులు, శాఖ ఉద్యోగులను ఉద్దేశించి చారిత్రాత్మక ప్రసంగం చేసింది. ఆమె ప్రసంగం ఎక్కువ డబ్బుకు గడ్డి తినే బ్యాచ్ వచ్చేసిన తర్వాత అందుకే అంటే ఎన్నికలు జరిగిన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం వల్లేనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
ఎవరైతే కౌంటింగ్ రోజు గొడవలకు దిగుతారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాము, అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాలీకి కూడా పర్మిషన్స్ లేవని చెప్పినందుకు 144 సెక్షన్ నీకు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, మొత్తం కేంద్ర పారా మిలిటరీ బలగాలన్నీ దించుతారు. 25 కంపెనీలే ఉండేది, 250 కంపెనీల వల్లే కాలేదు, 1,00,000 మంది పోలీసుల వల్లే కాలేదు, 25 కంపెనీలు ఆపగలవా? కాకపోతే ఒకటి, ఇక్కడేంటి వీళ్ళు కాపలా కాయాల్సింది కౌంటింగ్ వరకే, మొత్తం ఊరంతా చూడాల్సిన పని లేదు, నగరం అంతా చుట్టేయాల్సిన పని లేదు. ముందు మీరు భద్రంగా ఉండండి, ఎవరు అధికారులు భద్రంగా ఉండండి, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను భద్రంగా ఉంచండి, ప్రజా తీర్పుని భద్రంగా ఉంచండి. ఇవాళ ప్రజా తీర్పుని కాలరాసే కుట్రలు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే కుట్రలు, అది గనక జరిగితే, వాళ్ళు ఇచ్చిన ప్రజా తీర్పుని గనక కాపాడలేకపోతే వీళ్ళని చరిత్ర క్షమించదు. సో మరి సజ్జులేమో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటింగ్ రోజు గొడవలు చేయండి అని చెప్పి ఆయన ప్రేరేపిస్తున్నారు, బట్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైతే గొడవలు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని ఆయన అంటున్నారు. సో మరి కౌంటింగ్ రోజు అసలు డెవిల్ ఈజ్ బ్యాక్. సో మరి ఇప్పుడే వాళ్ళ అడుగు పెట్టింది డెవిల్, ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలా. సో మరి 4వ తారీఖు ఏం జరుగుతుంది, ఎంతమంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళకి సంబంధించి ముఖేష్ కుమార్ మీన అరెస్ట్ చేయబోతున్నారు ఏంటని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.